భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ లాహోర్ లో పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తం 3 పేలుళ్లు సంభవించడంతో అధికారులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని మూసేశారు. పాకిస్తాన్ లాహోర్ వాల్టన్ రోడ్ లోని సైనిక విమానాశ్రయం బయట వరుసగా 3 పేలుళ్లు సంభవించాయి. తర్వాత సైరన్ మోగటంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పేలుళ్ల ధాటికి భవనం నుంచి నల్లటి పొగ వెలువడుతుండటంతో భయంతో జనం బయటికి పరుగులు తీశారు. ముందు జాగ్రత్త చర్యగా వాల్టన్ రోడ్డు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. దీనికి తోడు వరుస బాంబు పేలుడు ఘటనలతో పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. మొత్తంగా భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి 2 దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొని ఉండవచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి భయాందోళన గురవుతోంది. ఎప్పుడైతే భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందో ఆ తర్వాత ఏ క్షణం ఎక్కడ పాకిస్తాన్ లో ఏ పట్టణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితితో తీవ్ర ఆందోళన చెందుతా ఉంది. మొత్తంగా కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ లో 9 తీవ్రవాద శిబిరాలపైన అటాక్ చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. సో 25 నిమిషాల్లో చేసిన ఒక అటాక్ మాత్రం పాకిస్తాన్ వెన్నులో వంక పుట్టించిందని చెప్పవచ్చు. సో అప్పటి నుంచి కూడా నెక్స్ట్ తద్వారా భారత్ ఎప్పుడు ఏం జారీ చేస్తుందో గుండెల్లో గుబులుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కూడా లాహోర్ లో ఒక వరుసగా 3 బాంబు పేలుళ్లు జరిగాయి. సో దాన్ని ఎవరు చేశారు అనేది మాత్రం ఇంకా ధృవీకరించేసుకున్నప్పటికీ అది లాహోర్ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో వరుసగా 3 పేలుళ్లు జరిగాయి. సో దీంతో అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా ప్రజలు తీవ్ర టెన్షన్ పడ్డారు. అక్కడ ఆర్మీ కూడా పోలీస్ భద్రతా బలగాలు కూడా సైరన్ మోగించడంతో అక్కడ లాహోర్ నుంచి కూడా ప్రజలను సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు. పెద్ద స్థాయిలో అంబులెన్సులు, పోలీసులకు సంబంధించినటువంటి సైరన్లు కూడా వినబడ్డం చూసాము. సో లాహోర్ లోని వాల్టన్ రోడ్ లో సైనిక విమానాశ్రయం దగ్గర కూడా ఈ పేలుళ్లు జరిగాయి. అక్కడ ఉన్నటువంటి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సో నెక్స్ట్ ఒక లాహోర్ సంబంధించినటువంటి ఈ రోజు 3 పేలుళ్లు జరగడంతో తద్వారా నెక్స్ట్ ఎక్కడ అటాక్ ఉండబోతుందా అనే ఒక టెన్షన్ పాకిస్తాన్ లో ఉంది. ఇప్పటికే ఇస్లామాబాద్ కావచ్చు, కరాచీ కావచ్చు, ప్రధాన పాకిస్తాన్ లోని మెయిన్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు అన్ని కూడా భద్రత ఆధీనం తీసుకున్నాయి. సో భద్రత ఆ ఎయిర్పోర్ట్ సమీపంలో భద్రత కట్టుదిట్టం చేశాయి. అయినప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. భారత్ ఏ దాడి చేస్తుందా అని ఒకవైపు ప్రస్తుతము పాకిస్తాన్ భారత్ కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నట్టు సందర్భంలో భారత్ అటాక్ ను ఎలా నిర్వహించాలి, ఆ భారత్ దాడులను ఎలా నిర్వహించాలని ఒక మొత్తం డైలమాలో పడిపోయింది. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా మొత్తం నిన్ననే ఒక ఆపరేషన్ సింధూర్ తర్వాత హై ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎక్కడికక్కడ ఆసుపత్రులను చేస్తున్నారు, పోలీసు భద్రతా బలగాలను సిద్ధం చేస్తున్నారు. సో నెక్స్ట్ భారత్ కూడా అదే స్థాయిలో కేవలం ఒక ఎల్ఓసి వద్ద పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ అక్కడ కూడా కొంత స్థానికంగా ఉన్నటువంటి భారత పౌరులు టార్గెట్ గా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి స్థానిక పౌరులను టార్గెట్ గా దాడులు చేసి దాదాపు 15 మంది చనిపోయారు పాకిస్తాన్ కాల్పులు. అదే సందర్భంలో 50 మందిగా గాయపడ్డారు. ఒక దినేష్ కుమార్ అనే ఆర్మీ జవాన్ కూడా మృతి చెందారు. సో దీని తర్వాత భారత్ కూడా దానికి సీరియస్ కౌంటర్ అటాక్ ఇవ్వబోతుంది అనుకుంటుంది. సో ఈ రోజు లాహోర్ పేలుళ్లు మాత్రం పాకిస్తాన్ కు ఒక పెద్ద వార్నింగ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ సంబంధించి 2.0 ఏదైనా జరగబోతుందా, ఈ రాగల 48 గంటల్లో పాకిస్తాన్ సంబంధించి పాకిస్తాన్ పై భారత్ మళ్ళీ ఏదైనా పెద్ద అటాక్ ప్లాన్ చేస్తుందా భారత్ అంటే అందులో కూడా భారత్ చేసేవన్నీ కూడా పాకిస్తాన్ లోని తీవ్రవాద శిబిరాలు, ఆ తీవ్రవాదులకు షెల్టర్ జోన్ గా ఉన్నటువంటి స్థావరాలపైన చేస్తుంది తప్ప ఎక్కడా కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి సామాన్య ప్రజలను చేసుకొని టార్గెట్ చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. అదే సందర్భంలో అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ తీవ్రవాదులు, ఆ తీవ్రవాద సంస్థలన్నీ కూడా భారత్ల పౌరుల్లోని టార్గెట్ చేసుకొని గత దశాబ్దాల కాలంగా భారత్ అలజడి సృష్టిస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా భారత్ చాలా సమన్వయంతో తీవ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే. తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కంకణబద్ధమై ఉన్నటువంటి భారత్ ఆర్మీ పూర్తి స్థాయిలో ఫోకస్డ్ గా ఎక్కడైతే తీవ్రవాదాలు ఉన్నారో, తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తుంది. సో లాహోర్ కూడా ఇప్పుడు నాకు తెలిసి లాహోర్ కూడా అందుతున్న సమాచారం ప్రకారం తీవ్రవాదులు ఉన్నాయనే ఒక పక్క సమాచారంతో అలాంటి దాడి జరిగి ఉండాలి. లేకుంటే మరోవైపు
యొక్క బెలూచిస్తాన్ సంబంధించి ఇప్పటికే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి పాకిస్తాన్ తో తీవ్రంగా పోరాడుతా ఉంది. తమ స్వతంత్ర దేశంగా ప్రకటించాలని చెప్పేసి కొద్ది రోజులుగా పోరాటం జరుగుతూ ఉంది. ఈ రోజు ఉదయం కూడా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సైనికులు మృతి చెందారు. సో ఇదంతా చూస్తుంటే పాకిస్తాన్ లో ఒక రకమైన భయంకరమైన వాతావరణం ఉంది. ఒకవైపు భారత్, మరోవైపు బెలూచిస్తాన్. దీనికి తోడు ఆ ఇంటర్నల్ గా ఉన్నటువంటి తీవ్రవాదులు, అదే సందర్భంలో ఆర్థిక సంక్షోభము, మొత్తం అష్టదిగ్బంధనం అయిపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కు కేవలం భారత్ శరణు కోరడమే ఏకైక పరిస్థితి తలెత్తింది. ఇక తీవ్రవాద జోలికి పోము, తీవ్రవాదం పాకిస్తాన్ లో భవిష్యత్తులో తీవ్రవాదులకు షెల్టర్ జోన్లో ఇవ్వమనే ఒక భరోసా ఇచ్చేంత వరకు పాకిస్తాన్ సంబంధించిన విషయాల్లో భారత్ దూకుడుగా వెళ్లే అవకాశం కనబడతా ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.